మాసంతో సమానమైన మాసం లేదు. శివకేశవ అభేదమైన తత్వమే ఈ మాసం. కృతికా నక్షత్రంలో కూడిన పౌర్ణమి కలిగిన మాసం వల్ల దీనికి కార్తీకం అని పేరు వచ్చింది. స్నానం, దీపం, దానం, అభిషేకం, ఉపవాసం వంటివి ఈ మాసంలో విశేషమైన ఫలితాన్నిస్తాయి. నిత్య స్నానం, దీపారాధన అందరూ చేస్తూ ఉంటారు. కానీ కార్తీక మాసంలో చేసే దీపారాధనకు సాధారణంగా చేసే దీపారాధనకు వ్యత్యాసం ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుని తత్వమే దీపారాధన. దీపారాధన అంతరార్థం బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడి తత్వం కలిగి దీపాన్ని వెలిగించడం. దీనికి ఉన్నటువంటి ఆంతర్యం. దీపానికి ఆధారం బ్రహ్మ, దానిలో వేసే వత్తి ఈశ్వర స్వరూపం, అందులో వేసే నూనె, నెయ్యి సాక్షాత్తు విష్ణుస్వరూపం. ఆ దీపాన్ని వెలిగించే శక్తి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉంటుంది.